జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి. అవు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత అవు సో ఎట్లుంటది? బీఆర్ఎస్ గెలుస్తుంది, ఆయన బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా ఉండే. బీఆర్ఎస్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి వాళ్ళకి భార్యకి ఇస్తే గెలుస్తుంది, లేకపోతే సిఎన్ రెడ్డికి ఇస్తే బెటర్ ఉంటుంది అన్న. ఎందుకంటే సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి కాంగ్రెస్లో ట్రై కాంగ్రెస్ చేస్తున్నారు కదా. కాంగ్రెస్లో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్లో యాక్టివేట్గా ఉన్నాడు ఆయన సిఎన్ రెడ్డి. కాంగ్రెస్. సిఎన్ రెడ్డి బాగానే పని చేస్తున్నాడు ఇప్పుడు అన్న పోయినాగా. అంటే అంతకు ముందు కూడా నుంచి చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన చేస్తున్నారు. నవీన్ యాదవ్ కూడా బాగానే ఉన్నాడు, పర్వాలేదు. కానీ ఆయనకి ఏమో టికెట్ దొరుకుతుందా కాదా తెలియదు. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ ఉండే ఆల్రెడీ. సిఎన్ రెడ్డికి ఇస్తే గెలుస్తాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిలో ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి భార్యకి ఇస్తే భార్యకి ఇస్తే గెలిచే అవకాశం ఉంది. అది ఉంటది. ఎట్లా ఉంటది అంటారు? ఎట్లా ఉంది అంటే ఆయన మంచి పని చేసినాడు కదా అన్న. మాగంటి మన ఏరియాలో మన కాన్స్టిట్యున్సీలో మంచి పని చేసిండు. పబ్లిక్లో ఉన్న వాళ్ళు మనిషి ఆయన గెలుస్తాడు. ఇద్దరిలో ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్. మన సైట్ సిఎన్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ నుంచి అయినా గెలుస్తారు, లేకపోతే ఈయన భార్యకి ఇచ్చినంటే ఈయన గెలుస్తుంది. అట్లా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కదా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక. ఎట్లుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి? ఎట్లుంది పరిస్థితి? ఏముందంటే అదే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఏది ఉంటే అదే గెలుస్తుంది ఇప్పుడు. అంతేనా? మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కదా, ఆయన మంచి పనులు చేసిన అని చెప్పి అందరూ అంటారు. కానీ ఇప్పుడు ఆయన అయితే చనిపోయింది కదా. ఇప్పుడు పైన జాగాలో వేరే వ్యక్తి అయితే రావాలి కదా. వేరే వ్యక్తి వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది, అదే గవర్నమెంట్కి ఇంప్రూవ్ అవుతారు. అంతే అంతే అంటారా? రూలింగ్ గవర్నమెంట్కి ఇస్తారంట. అంతే కదా. మాగంటి గోపీనాథ్ అలా భార్యకి అలా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే ఎట్లుంటుంది? ఎవరు రాలేరు వాళ్ళు. ఎవరికి ఇచ్చిన సానుభూతి ఉంటుంది కదా, వర్కౌట్ కదా. ఇక మైనార్టీ ఓట్స్ బాగున్నాయి కాబట్టి దానికి ఎంఐఎంకి ఇస్తే కాంగ్రెస్ దెబ్బ పడుతుంది. కాంగ్రెస్కి ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే ఉంది కదా, ఉంది కదా, అందుకే ఇయ్యారు కదా. ఎంఐఎంకి ఇయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అవకాశం ఉందంటారు. ఎవరుకుంటారు కాంగ్రెస్ నుంచి? నవీన్ యాదవ్ అయితే గెలుస్తారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఆయన ఆయనకి ఇస్తే గెలుస్తారా కాంగ్రెస్? మరి చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో పేర్లు, ఇద్దరు ముగ్గురు పేర్లు బాగానే పడుతున్నాయి. ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, ఓటు పడాయి నాకు. బాబాసుద్దీన్ ఈయన కదా బోరమంట కదా బాబాసుద్దీన్. కానీ ఓట్లు పడాయి, కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది కదా. ఓకే, ఏంది పైసల్లో కూడా కొంచెం వ్యతిరేకంగా బాగున్నది ఇక్కడ. నవీన్ యాదవ్ మంచి పేరు ఉందా? మంచి పేరు ఉంది. ఆయన ఎవరైనా సహకారం కూడా చేస్తాడు. ఏమని చేసినా హెల్ప్ చేసి నేర్చారండి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఇస్తే గెలుస్తారా? అన్న నమస్తే. జూబ్లీహిల్స్కేనా బోరబండే? బోరబండలో ఇప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లుంది పరిస్థితి? జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ? ఎవరి వైపు ఉన్నారు ప్రజలు? ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్. ముస్లింలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారా? అవును, కాంగ్రెస్. ఎందుకు ఎంఐఎం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్. కానీ ఇంత ముందు వరకు 3 సార్లు కూడా బీఆర్ఎస్. ఇప్పుడు ఆయన లేడు కదా మాగంటి గోపీనాథ్, అందుకోసం మళ్ళీ బై ఎలక్షన్ లో వాళ్ళ భార్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తే మంచిగా ఉంటది, గెలిచే అవకాశం అవును ఉంటది. వేరే క్యాండిడేట్ కి ఇస్తే? వేరే క్యాండిడేట్ అయితే కాంగ్రెస్. అంతే. బీఆర్ఎస్ లో మాగంటి కుటుంబ సభ్యులు, మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. అవును, లేకపోతే కాంగ్రెస్. కాంగ్రెస్ లో ఎవరున్నారు గట్టి అభ్యర్థులు? ఎవరున్నారు కాంగ్రెస్ లో అజరుద్దీన్ ఉంది. అజరుద్దీన్ నాన్ లోకల్ అంటారు. అజరుద్దీన్ కడప. ఓకే అన్న నీరు కూడా వస్తుంది. రైట్. సిఎన్ రెడ్డి అంటారు. సిఎన్ రెడ్డి అయితే ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు కదా. పేరు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసదుద్దీన్. మైనారిటీలు కూడా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్. అవును, ఉన్నాడు. ఎవరికి ఇస్తే ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చిండు కదా. కొత్తాడు ఎంఐఎం కి సల్మాన్ ఖాన్, ఆయన కూడా వచ్చిండు. కాంగ్రెస్ ఒకటే కదా. అవునా, ఒకటే. ఎప్పుడైనా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ వచ్చినా బోరబండ కానీ ఏరియాకి ఎప్పుడైనా వచ్చినారు? ఎప్పుడు వచ్చి లాస్ట్ టైం? నేనైతే 2009-14 కాదు, 14 లో వచ్చినారు. 14 అంతే. వాళ్ళు ఒక్కసారి వస్తే టర్న్ అయిపోతాయి ఓట్లు ఇట్లా? ఏం కాదు, ఉంటది అంతే, ఎవరి ఇష్టం అనేదే. కాకపోతే మైనారిటీలు కాంగ్రెస్ వైపు ముందు నుంచి కూడా కాంగ్రెస్ అంటే పాజిటివ్ ఉంటుంది. కేసీఆర్ కూడా అందుకే ఆయన కూడా ఉర్దూలో పెట్టుకుంటాడు కదా పార్టీ ఆఫీస్ పైన పేరు కానీ చేతికి కట్టుకుంటాడు. ఆయన కూడా అట్రాక్ట్ చేస్తారు కదా హిందీలో మాట్లాడటము.
బీఆర్ఎస్ వైపు ఉంటారా మైనారిటీలు? ఉంటారు. మొత్తానికైతే బీఆర్ఎస్ మొత్తం అయితే బీఆర్ఎస్ ముందు, ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఉంది. మాగంటి భార్యకి ఇస్తే గెలుస్తుంది, గెలుస్తుంది, లేకపోతే కాంగ్రెస్. రైట్ అన్న. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎట్లా ఉంది? ఏ పార్టీ వైపు ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంటే అక్కడ రూలింగ్ పార్టీ ఉంది, ఇక్కడ ఆపోజిషన్, రెండు స్ట్రాంగే ఉంటాయి. చెప్పలేం, మొత్తం అంటే రెండు స్ట్రాంగ్. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ కష్టం, రెండింటి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి మధ్య. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరు బీఆర్ఎస్ నుంచా? ఆమె కదా మాగంటి మిస్సెస్ మాగంటి గోపీనాథ్ భార్య. భార్య ఆమె నుంచి గెలుస్తుందా? చెప్పలేము. ఇక్కడ సానుభూతి workout అవుతుందా? సానుభూతి వర్కౌట్ కావచ్చు. ఏంటి రెండు రూలింగ్ పార్టీ ఉన్నాయి, రెండు స్ట్రాంగ్ ఉన్నాయి. రెండు స్ట్రాంగ్ పై చెప్పలేము. ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎట్లా ఉంది? కాంగ్రెస్ నుంచి ఎవరిని నిలబెడితే గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ బాగానే ఉండదు, కాంగ్రెస్ బాగుండదు. ఎవరుండదు కాంగ్రెస్. మైనారిటీ ఓట్లు ఎక్కువనే కదా, 1,30,000 దాకా ఉన్నాయి కదా. కాంగ్రెస్ నుంచి మైనారిటీ నుంచి పెడితే గెలుస్తారా, లేకపోతే హిందూ అయినా ఓకేనా? హిందూ అయినా ఓకే, మైనారిటీ ముస్లింలు కాంగ్రెస్ చేస్తారంటారు ఓట్లు? వేస్తారు, కాంగ్రెస్ వేస్తారు, బీఆర్ఎస్ వేస్తారు. బీఆర్ఎస్ కూడా ముస్లింస్ చేస్తారు ఓట్లు? బీఆర్ఎస్కి వేయరు, బీఆర్ఎస్కి వేస్తారు, బీఆర్ఎస్ వేస్తారు. సో టఫ్ ఫైట్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. టఫ్ ఉంటుంది. ఫైనల్ గా ఏ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి? బీజేపీ చెప్పలేము, బీఆర్ఎస్ కా కాంగ్రెస్ కా? చెప్పలేము, తగ్గఫారు ఉంటుంది. నమస్తే అండి. బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీహిల్స్ లో, ఎట్లుంది? ప్రజలు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం? అంతా బీజేపీ వైపే ఉన్నారు పబ్లిక్ అంతా. మొన్ననే చాలా బాధపడిపోయారు టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించినాము ఇక్కడ కూడా, జూబ్లీహిల్స్లో కూడా. ఆ టైంలోనే గెలిపిద్దాం అనుకున్నారు అందరూ. అదే గెలిపించడానికి ఈసారి అయితే బీజేపీనే గెలిపిద్దామని అనుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ పనితీరు కూడా బాగానే ఉందని చెప్పి చాలా మంది అనుకున్నారు. అరెస్ట్ గురించి చాలా అంటే అప్పుడు ఈ చనిపోయిన ఆయన గురించి మనం అవన్నీ చెప్పొద్దులేండి. మళ్ళీ ఇప్పుడు ఆ బీజేపీ మనం ఎందుకంటే సెంట్రల్లో నుంచే చూసుకుంటుంటాము, మోడీ గారి పనితీరుని బట్టి ఇక్కడ కూడా దాన్ని బట్టి మాగంటి వాళ్ళ వైఫ్ కి ఇస్తే సానుభూతి ఇవన్నీ వర్కౌట్ అవ్వడం కొద్దిగా ఉండొచ్చులే. ఈ పెద్దమ్మ తల్లి ఇష్యూ కూడా తెరపైకి తీసుకొచ్చి కావాలని రాజకీయం చేస్తారంటారా బీజేపీ కాంగ్రెస్ అనే టాక్ పబ్లిక్? అది అయితే మేమైతే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని వాళ్ళు కూలగొట్టినందుకే మేమైతే యాంటీగే కదా మొత్తము. దాని గురించి దానివల్ల ఇప్పుడు వెళ్ళి ధర్నాలు మేము కూడా పార్టిసిపేట్ చేసాం. ఓకే. సో బీజేపీ కాంగ్రెస్ కి ఉంటుందా, బీజేపీ బీఆర్ఎస్ కి ఉంటుందా పోటీ? బీజేపీ బీఆర్ఎస్ అంతేనా? కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ లేదు అసలు. గతంలో పీజీఆర్ ఉండే, మన కూడా ఆ టైం అది అయిపోయింది. అది ఎప్పుడో బిఫోర్ 1947 అన్నట్టు. అప్పటికంటే ఆయన పీజీఆర్ ఆయన పేరును చూసి ఆయన అదే ఆయన బిహేవియర్ని చూసి ఆయన కూడా ఏమంత ఆయనది కూడా ఏమంత లేదు పబ్లిక్ లేదు. ఉన్నదంతా ఇప్పుడు బీజేపీ మోడీ అంటున్నారు. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎక్కడైనా కానీ ఆయన ఎవరిని నిలబెడితే వాళ్ళకు వేసేద్దాం అన్నట్టు డిసైడ్ అయిపోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తుంది సార్. సో ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కదా? అవును. సో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. ఎట్లా ఉంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, బై ఎలక్షన్స్ వచ్చింది. సో ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన అంటే బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ ఉంటే గెలుస్తారా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ? ఎవరు గెలుస్తారు? ఎవరేమి మనకు చేయట్లేదు కదా, మన పని ఏదో మనం చేసుకుని ఉంటున్నాం అంతే. ఎవరేం చేస్తారు? ఏ ప్రభుత్వం కూడా వేస్ట్, అసలు ఎవరేం చేస్తలేదు అంతే. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏమైనా హెల్ప్ చేయడం? ఆయన కూడా చేయలే, వీళ్ళు కూడా చేయలే, ఎవరు కూడా చేయలేదు, ఎవ్వరు చేయలే. ఉన్నోళ్ళకి చేస్తుండే ఈయన రేవంత్ రెడ్డి కూడా, లేనోళ్ళకి చేస్తలేడు కదా, ఏం చేస్తలేడు. మాకు ఇప్పుడు ఇల్లు కావాలని మేము అనుకున్నాం, అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం, అప్పుడు రాలే. అంతకుముందు కూడా పెట్టుకున్నాం, అప్పుడు రాలే. ఇప్పుడు పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా రాలే. మాకు ఊర్లో పెట్టుకుంటే ఊర్లో కూడా రాలే. ఇప్పుడు ఉన్నోళ్ళకి 10 ఎకరాలు జాగా ఉన్నోళ్ళకి ఇస్తుండు, మాకేమో ఇస్తలేడు. లేనోళ్ళకి ఇవ్వాలి కదా, ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటా మేమేదో పని చేసుకొని బతుకుతున్నాం. మాకేమైనా ఇస్తున్నారు ఎవరైనా? ఏ గవర్నమెంట్ కూడా మాకు ఎవరు ఏం చేస్తలేరు. మా పని ఏదో మేము చేసుకొని బతుకుతున్నాం అంతే.
కాంగ్రెస్ వచ్చినా ఒకటే, బీఆర్ఎస్ వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా మాకు ఒకటే. ఫ్రీ బస్ లో తిరుగుతున్నారా? ఫ్రీ బస్సులో మేము ఎందుకు పెట్టాలి ఆ ఫ్రీ బస్సు? అవసరమా? అన్నట్టు నువ్వు అది అనవసరమైన పైసలు వేస్ట్ వృధా. అమ్మగారింటికి పోయినా అనవసరం, వాళ్ళు పోయేటోళ్ళు పోతారు, అందరు పోరు కదా, పని ఇచ్చి పెట్టుకుని పోరు కదా. గరీబోళ్ళు అయితే ఊకే తిరగరు కదా, ఉన్నోళ్ళు తిరుగుతారు. డైలీ పనులు పోయేటోళ్ళు. డైలీ పనిలో పోయేటోళ్ళు తిరగని, అది వాళ్ళకి సేఫ్టీ అవుతుంది, మాకు అవుతలేదు కదా పని చేసుకునేటోళ్ళకి. మహిళలకు అందరూ ఫ్రీ బస్. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే ఏం లాభం ఉంది, ఉపయోగం ఉందా? ఏమైనా ముసలిళ్ళకి చేయాలి, అదేదో 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చేయనుండే, ఎడ్యుకేషన్ పరంగా చేయనుండే. ఇప్పుడు ఏం చేసిండు అతను? ఆ సన్న బియ్యం ఇస్తే అందులో కొంచెం అవి రబ్బర్ బియ్యమే వస్తున్నాయి, అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. చాలా మంది బాగున్నాయని అంటుర్రు, అది డబ్బులు మిగిలితే మిగిలవచ్చు, వాళ్ళకి మిగులుతున్నాయేమో, ఉన్నోళ్ళకి కాబట్టి మిగులుతాయి, లేని వాళ్ళకి మిగిలే అవన్నీ అంతే. అలాగే తీసుకున్నాం వాడుతున్నాం కానీ అందులో సగం రబ్బర్ బియ్యం ఉన్నాయి, కడుపులో నొప్పి వస్తుంది అది తింటే. కడుపులో నొప్పి వస్తుంది, అవి ఏరుకొని దాంట్లో పురుగులు. కరెంట్ బిల్ ఇస్తుండు కరెక్టే, దానికి ఎంత ఇస్తుండు తెలుసా? ఒక్క నెల ఒక 4 యూనిట్స్ ఎక్కువ అయినా కూడా 1500 2000 ఇస్తుండు, బిల్లు వేస్తుండు, కట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీ కరెంట్ వాడినాము కానీ ఉపయోగం ఉంది దానివల్ల. ఈ నెల వాడినాము 4 యూనిట్స్ ఎక్కువ అవుతుంది, ఒక 2 యూనిట్స్ ఎక్కువ అవుతుంది, దానికి ఏం చేస్తుండు? 1500 1600 2000 బిల్లు వేస్తుండు. ఆ 2 months కూడా కలిసి వస్తుంది కదా అందులోనే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ ఉంది ఓటు, ఏ పార్టీకి వేస్తారంటారు అయితే మీరు? ఏ పార్టీకి ఏమో, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా, ఏ పార్టీకి నేను వేయను. ఏ పార్టీ కూడా మాకు ఏం చేస్తలేడు. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసలు 10 ఎకరాలు జాగున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు. మేము గరీబోళ్ళమని ఊర్లో అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు ఊర్లోనే ఇవ్వాలి కదా, ఊర్లో కూడా ఇవ్వలే. ఉన్నోళ్ళకి వేస్తుండే, లేని వాళ్ళకి ఇవ్వట్లే. ఎవ్వరు కూడా ఏం చేస్తలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా వేస్టే, ఎవడు వచ్చినా వేస్టే, ఎవడేం చేస్తలేడు, ఎవడేం తిండి పెడతలేదు. మనదేదో మనం కష్టం చేసుకొని తింటున్నాం తప్ప, వాళ్ళ కోసం వాళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు తప్ప ఎవడేం చేయడు. ఉన్నోళ్ళకే చేస్తాడు, లేని వాళ్ళకి చేయడు, అంతే. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.